కేసీఆర్ కుమార్తె కవిత తిరుగుబాటు, ఆపై ఆమె చేస్తున్న ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. కవిత తూటా లాంటి మాటలు వదులుతుంటే అటు జనం ఇటు పొలిటికల్ లీడర్లు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. అయితే కవిత చెప్తున్నవన్నీ జనం గుడ్డిగా నమ్మేస్తున్నారు అనుకుంటే పొరపాటే. కవిత చరిత్ర తెలిసిన వాళ్ళు, గడచిన 20 ఏళ్లుగా కవితను చూస్తున్న వాళ్ళు, ఆమె వ్యవహారాలు గ్రహించిన వాళ్ళు కవితకు చాలా ప్రశ్నలు వేయాలనుకుంటున్నారు. జనం ప్రశ్నలని డయల్ న్యూస్ కవితకు సంధిస్తోంది. అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు. హరీష్ రావు, సంతోష్ రావులు అవినీతి పరులు అనటంలో ఎవరికీ సందేహం లేదు. కానీ నిన్నటి వరకు మీరంతా ఓ ముఠా సభ్యులు, ఒకే కుటుంబంలో ఉన్నారు. వాళ్ల వల్ల కేటీఆర్కి, కేసీఆర్కి ముప్పు ఉంటే ఇంతకు ముందే ఎందుకు చెప్పలేదు? 2018లో జరిగిన ఎన్నికల్లో హరీష్ రావు కేటీఆర్ని ఓడించడానికి 60 లక్షల రూపాయల ఫండింగ్ చేసి ఉంటే, అలాగే 2023 ఎన్నికల్లో తన వర్గం అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడానికి అదనంగా నిధులు సమకూర్చినట్లయితే అవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నారు? అంటే మీకు వాళ్లతో బాగున్నప్పుడు మీరంతా కలిసి జనం సొమ్ము దోచుకుంటారు. మీకు వాటాల్లో తేడాలు వస్తే అప్పుడు బయటకు వచ్చి ఫలానా వాళ్ళకి ముప్పు ఉందని చెప్తారు. ఈ విషయాలన్నీ మీరు ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదు? పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దాంట్లో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు. తెల్లారులేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి, రోజు ఒక ఫోటో వేసుకోవాలి. దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అవుతుంది సంతోష్ గారి గురించి. ఆ ఫారెస్ట్లను 10% ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూజ్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు. దానికోసం జీవో అమెండ్ అవుతుంది. దానికి ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని, అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది. సంతోష్ రావు వేల కోట్లు దోచుకున్నాడు. ఇది అందరికీ తెలిసిన నిజమే. కానీ పెళ్లి నాటికి డబుల్ బెడ్రూమ్ ఇంటికి కూడా దిక్కులేని మీరు, అద్దె ఇంట్లో ఉంటున్నానని చెప్పుకున్న మీకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో 200 కోట్ల విలువైన ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? 2014 తర్వాత గడిచిన 10 ఏళ్లలో ఇన్ని 100 కోట్లు మీరెలా సంపాదించారు? చేతికి ₹1 కోటి వాచ్ ఎలా పెట్టుకోగలుగుతున్నారు? ఇక ఈయనకి 2-3 మనుషులు ఉంటారు సంతనకి. ఆయన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అని ఎమ్మెల్యే. ఇది నాకు విషయం ఎవరు చెప్పారంటే మన పల్లరాజేశ్వరరెడ్డి అన్ననే చెప్పిండు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన అడగొచ్చు. ఈ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన వరికోల్ అనే ఊరు, సామాన్య కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. ఇవాళ అక్కడ ఆయన శ్రీమంతుడు అని పిలుస్తారు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని. మోకిల్లాలో మెగా శ్రీనివాస్ రెడ్డి, మెగా కంపెనీ ఉంది కదా, ఈ కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కలిసి 750 కోట్ల విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిల్లాలో. 7 కేళ్ళు వచ్చినాయి అవి, అవినీతి డబ్బులు కాదా? సంతోష్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మోకిలాలో 750 కోట్ల విల్లా వెంచర్ వేసిన మాట నిజం. కానీ మీరు ఒకటి చెప్పండి, ఫార్మా కంపెనీలో మీకు పెట్టుబడులు ఎలా వచ్చాయి? గచ్చిబౌలిలో మీకు కమర్షియల్ ల్యాండ్ ఎలా వచ్చింది? 111 భూముల్లో ఫామ్ హౌస్లు ఎలా తలెత్తుకున్నాయి? ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడు, నిజమే అనుకుందాం. హరీష్ రావు అవినీతికి పాల్పడితే ముఖ్యమంత్రి కేసీఆర్కి బాధ్యత లేదా? పరోక్షంగా కేసీఆర్ కూడా అవినీతి చేసినట్లే కదా. కేసీఆర్కి తెలియకుండా హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేస్తాడా, చేయగలడా? హరీష్ రావు వ్యవహారాన్ని బయటపెట్టడం ద్వారా కేసీఆర్ కూడా అవినీతికి పాల్పడ్డారని మీరు డైరెక్ట్గా చెప్తున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది కేసీఆర్కి మీకు అప్పుడే తెలుసు, అయినా మీరు బయట పెట్టలేదు. కారణం ఏమిటి? నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి. నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి. మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా, జరగలేదా? మీ వెనక కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు.
మొత్తం మీద ముఖ్యమంత్రితో మీరు లేదా హరీష్ రావు కాంటాక్ట్లో ఉన్నారు. ఒక రకంగా ముఖ్యమంత్రిని మీరు గొప్పవాడిని చేస్తున్నారు. మీ ప్రత్యర్థితో మీరు కుమ్మక్కు అయ్యారా లేదా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో 5 నెలలు ఉండొచ్చారు మీరు. సిబిఐ, ఈడీ ఈ రెండు మిమ్మల్ని అరెస్ట్ చేశాయి. అప్పుడు లేని పరువు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? కేసీఆర్ని సిబిఐ ప్రశ్నించడం ఘోరమైతే మరి మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 5 నెలలు తిహార్ జైల్లో ఉండి రావటం ఏంటి? దాన్నేమనుకోవాలి? ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోరు, మెగానో బోగానో ఏదో. మెగా కృష్ణారెడ్డి ప్రభుత్వంలోని పెద్దలందరికీ 8% కమిషన్ ఇస్తాడు అనేది జగమెరిగిన సత్యం. మరి 10 ఏళ్లు అదే మెగా కృష్ణారెడ్డికి వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? మీ నాన్న కేసీఆర్ కదా. ఆంధ్ర వాళ్ళని తిడుతూ ఆంధ్ర కాంట్రాక్టర్కి లక్షల కోట్లు వర్క్ ఇచ్చింది ఎవరు? మీరు కాదా? మీ నాన్నకి మీ బావకి పర్సంటేజ్లు ఇచ్చి మీకు ఇవ్వలేదని మెగా కృష్ణారెడ్డి పైన అక్కస? కాళేశ్వరంలో మెగా కృష్ణారెడ్డి వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎన్నికల్లో మీకు అందరూ కోట్ల రూపాయల ఫండింగ్ ఇచ్చింది నిజం కాదా? బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1400 కోట్లు ఎలా వచ్చాయి? ఏ కాంట్రాక్టర్లు ఇచ్చారు? వీటికి సమాధానం చెప్పగలరా? నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన, తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన. ఇవాళ నాకు 47 సంవత్సరాలు. అంటే నా 20 సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం, కేసీఆర్ గారి కోసం, తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన. సడన్గా ఇవాళ నీకేం సంబంధం బీఆర్ఎస్తో అని, నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారికి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఉద్యమం చేశారు కాబట్టి నిజామాబాద్కి ఎంపీ అయ్యారు. కానీ ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తే మీ నాన్న మెడపై కత్తి పెట్టి మీరు ఎమ్మెల్సీ కాలేదా? ప్రజలు తిరస్కరించిన వ్యక్తిని మళ్ళీ చట్టసభకు ఎలా పంపుతారు? రాజకుమార్తె అనుకున్నారా? ఎంపీగా ఓడిపోయి ఎమ్మెల్సీగా చట్టసభలో అడుగు పెట్టడానికి సిగ్గులేదా మీకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తాం, సోషల్ మీడియాలో వచ్చే పిచ్చి పిచ్చి పట్టుకొని ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టింది నిన్న భవన్లో. నేను నిన్న మొన్నటి రోజు వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నా, కేసీఆర్ గారికి నష్టం చేసిన పార్టీ ఉంటెంత పోతెంత అన్న. సోషల్ మీడియాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, సోషల్ మీడియా వింగు చూసేటోళ్ళు. వాళ్ళ ముంగట విషయం కట్ చేసారు. ఏది కేసీఆర్ గారికి నష్టం చేసిన అనే విషయం కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఉంటెంత పోతెంత అని నేను అన్నా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. నాదే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, 20 ఏళ్ళు నేను కష్టపడ్డా. కేటీఆర్ ఏమైనా అమాయకుడా? కేటీఆర్ లిక్కర్ స్కామ్లో మిమ్మల్ని జైల్లోనే వదిలేసి ఉంటే ఎలా ఉండేది? మీకోసం ఎన్నిసార్లు ఢిల్లీకి తిరిగాడు, ఎందరి కాళ్ళు పట్టుకున్నాడు, చివరకు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తానని కూడా చెప్పాడు కదా. మీకు బెయిల్ తీసుకురావటానికి కేటీఆర్ ఎన్ని పాట్లు పడ్డాడు? అలాంటి వ్యక్తి గురించి మీరు బయటకు వచ్చి ఇలా మాట్లాడటం సబబేనా? ఆ కాంట్రిబ్యూషన్ ఏం లేదా? నేనేం చేయలేదా పార్టీకి? నిజామాబాద్లో చికెన్ గున్యా వచ్చి బాధపడుతుంటే గల్లీ 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 తిరిగి 2018లో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎంత తిరిగినా అన్నది అక్కడ నిజామాబాద్ ప్రజలకు తెలుసు. ఏం కాంట్రిబ్యూషన్ లేదన్నది, ఓన్లీ హరీష్ అన్నది సంతన్నదే ఉన్నదా కాంట్రిబ్యూషన్? వీళ్ళు మేకవన్నే పులులు నాన్న, వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే. బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగా ఉంటుంది. యాజ్ అ డాటర్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి. నాకేమొద్దు, నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం, కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లుంటుంది అన్నది మీరు ఆలోచన చేసుకోండి. కేసీఆర్ పై చాలా ఆపేక్ష ఉన్నట్లు చెప్తున్నారు. కేసీఆర్ చేసిన అరాచకాలన్నీ ఇన్నాళ్లు కాపాడింది ఎవరు? హరీష్ రావు, సంతోష్ రావు కాదా? నిజంగానే పార్టీలో మీరు శక్తివంతమైన వ్యక్తి అయితే మీ వెనక ఎవరు ఎందుకు రావటం లేదు? ఒక్క పెద్ద నాయకుడు కూడా మీ వెనక రాలేదు అంటే మీపై నమ్మకం లేదా వాళ్ళెవరికి?
ఈ 10 సూటి ప్రశ్నలకు కవిత సమాధానం చెప్పగలిగితే జనం ఆమెను విశ్వసిస్తారు. కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ ఒక్కడు మాత్రమే కాదు, హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కవిత అందరూ 10 ఏళ్ల కాలంలో అందిన కాడికి అందినంత దోచుకున్నారు. 10 ఏళ్లలో పెరిగిన వాళ్ళ ఆస్తులు, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ బిజినెస్లు ఇవన్నీ తెలంగాణ పేరిట ఎంత దోపిడీ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆరోపణలన్నీ లెక్కల్లో తేలకపోవచ్చు, రుజువు కాకపోవచ్చు, కానీ ఇవన్నీ పచ్చి నిజాలు. అందుకే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులపై కవిత చేస్తున్న ఆరోపణలను జనం నమ్మాలంటే ముందు ఆమె ఈ 10 సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాల్సిందే.